సరే ఓకే అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ మీకు? అది చూస్తుంటేనే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? కళ్యాణ్. ఎందుకని కళ్యాణ్ అంటే? కళ్యాణ్ ఇస్ ఎ కామన్ బాయ్. కామన్ బాయ్ అంటే ఎవ్వరు ఉండరు. కామన్ బాయ్ బయట నుంచి వచ్చి ఒక బిగ్ బాస్ లో ఆడుతున్నాడు అంటే అది చాలా గ్రేట్. అంటే నా ఇప్పుడు లైఫ్ వరకు లో ఊహించలేదు ఇలా కామన్ బాయ్ వచ్చి ఇలా బిగ్ బాస్ లో ఆడుతున్నాడు. నార్మల్ గా అయితే అందరూ యాక్టర్స్ అలా ఆడతారనమాట. వాళ్ళకు ఒక నేమ్ ఉండిద్ది, కానీ కామన్ బాయ్ కి నేమ్ ఉండదు. బిగ్ బాస్ లోకి వచ్చి ఒక కామన్ బాయ్ గెలిచాడంటే థ్రిల్లింగే వేరు. సో ఇది వరకు రైతు బిడ్డ అన్నారు, ఇప్పుడేమో ఆర్మీ బిడ్డ అంటున్నారు, జై జవాన్ అంటున్నారు, జై కిసాన్ అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకైతే తగ్గేదే లేదనిపిస్తుంది. లాస్ట్ టైం ప్రశాంత్ ని జై కిసాన్ అని చెప్పేసి రైతు బిడ్డానికి గెలిపించారు కదా, అవును. ఇప్పుడు కళ్యాణ్ ఏమో జై జవాన్ అని చెప్పేసి గెలిపిస్తానికి చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఆల్మోస్ట్ ఒక కామన్ బాయ్ ఆడుతున్నాడు కాబట్టి అది ఒక గ్రేట్ అని అనిపిస్తుంది. ఒక పల్లెటూరు అబ్బాయి కాబట్టి ఫాలోయింగ్ వేరే లెవెల్. ఇప్పుడు కళ్యాణ్ కూడా కామన్ బాయ్ కాబట్టి ఆ లెవెలే వేరు ఉండిద్ది. అయితే బయట తనుజ విన్ అవుతుంది అంటున్నారు, మీరేమంటారు? తనుజ ఏంటంటే ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అందరినీ ఒక మ్యానిపులేషన్ చేస్తుందేమో అనిపిస్తుంది గేమ్ లో. అంటే ఫేక్ గేమ్ ఆడుతుందంటారా తనుజ? ఫేక్ కాదు, ఫేక్ అంటే ఫేక్ అని చెప్పను, నార్మల్ గా ఆడుతుంది అంతే. కళ్యాణ్ కూడా తనుజ చుట్టూ తిరుగుతున్నాడు కదా, మరి అందరూ నార్మల్ గా అబ్బాయిలు చుట్టూ తిరుగుతున్నారంటే జస్ట్ ఫ్రెండ్లీగా అనుకోవాలి అంతే. సో ఇమాన్యుల్ గేమ్ ఎక్కడో పడిపోయింది, ఈ వీక్ లో ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసాడు అంటున్నారు, మీరేమంటారు? ఇమాన్యుల్ గేమ్ ఏం పడిపోలేదు, కానీ తను ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడని నా ఒపీనియన్. సో అంటే ఇప్పుడు వరకు నామినేషన్ లో రాలేదు, మళ్ళీ ఇంకా ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు కదా, కావాల్సి అని నామినేషన్ చేస్తున్నారని నా ఒపీనియన్. అంటే ఇమాన్యుల్ నామినేషన్ లో ఉండాలనేసి కావాల్సి అని పెడుతున్నారని అనుకుంటున్నా. సో సంజన గారు కూడా రీతుని నువ్వు డిమాండ్ తో తిరుగుతావు క్యారెక్టర్ అసెస్ చేసింది కదా మొన్న, సేమ్ ఈ రోజు కూడా చేసింది, అంటే కరెక్టేనా అది? అది కరెక్ట్ కాదు, అంటే అలా చెప్పడం కూడా పద్ధతి కాదు. అబ్బాయిలు అమ్మాయిలు అన్నాక కామన్ గా మాట్లాడుకుంటారు, అలా చెప్పడం పద్ధతే కాదు అన్న థాట్. సో టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 వచ్చి ఉండొచ్చు మేబీ డిమోన్ పవన్, రీతు ఉండదు. ఎందుకంటే తను 2 వీక్స్ తర్వాతనే వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. అదే టాప్ 5 లో ఫస్ట్ ప్లేస్ ఎవరు, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు, ఫస్ట్ చెప్పుకోండి. ప్లేస్ అయితే నేను కళ్యాణ్కే ఇస్తాను, సెకండ్ ప్లేస్ వచ్చి తనుజకి ఇస్తా, థర్డ్ డిమోన్ కి ఇస్తా, ఫోర్త్ వచ్చి మేబీ ఇమాన్యుల్, ఫిఫ్త్ సుమన్. సో బర్నీ గారు గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం మారారా లేకపోతే పర్లేదు, బర్నీ గారు బాగానే ఆడుతున్నారు. అంటే దివ్యతో తగ్గించారు, తగ్గించారు, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ లేదు ఇప్పుడు. తను దూరం పెట్టడం ఒకటైంది, అండ్ ఇప్పుడు గేమ్ బాగా ఆడుతున్నారని నా ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు అనుకున్నారు? దివ్య అవుతుంది. అయితే కొందరు సంజన గారు అంటున్నారు, మీరేమంటారు? సంజన అవ్వదు. దివ్యనే అవుతారా? దివ్యనే అవుతుంది. అంటే సంజనాకి ఎక్కడో తగ్గిపోయింది ఆ మాట్లాడిన తర్వాత రీతుని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మాటలు వల్ల వెళ్ళిపోతుందని మనమేం అనుకోకూడదు కదా, తన గేమ్ బట్టి ఉండిద్ది. సో ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అయితే ఈ బిగ్ బాస్ ఎండింగ్ వచ్చేసింది, చాలా హోరాహోరీగా నడుస్తుంది. ఎవరు గెలుస్తారంటారు? డెమన్ పవన్ గెలుస్తారేమో. డెమోన్ పవనా? ఎందుకని? నా ఫేవరెట్ కాబట్టి తనే గెలుస్తారు. సో మరి డెమోన్ పవన్ ఏమో రీతు వెనకాలే ఉంటున్నాడు, రీతుతో ఉంటున్నాడు, రీతు కోసం ఒకళ్ళ గొంతులు కూడా పట్టుకుంటున్నారు, మీరేమంటారు? అయినా గేమ్ బాగా ఆడుతున్నాడు, ఏ గేమ్ తను గివ్ అప్ లేదు, ప్రతి గేమ్ లో తనే విన్ అయ్యిండు, ఏ గేమ్ కానీ తను లాస్ అయినట్టు ఏం లేదు. అసలు కంపారిజన్ చేసుకుంటే తనే బెస్ట్ కదా. సో ఈ వీక్ లో కెప్టెన్ అవ్వడం కోసం డెమోన్ తోటి నేను ఖచ్చితంగా గొడవ పడతా అని చెప్పేసి కళ్యాణ్, గొడవ పడ్డం అంటే ఆ గొడవ కాదు, డెమోన్ తోటి పోటీ పడతా అని చెప్పేసి కళ్యాణ్ ఇది చేశాడు, మీరేమంటారు? కళ్యాణ్ అయినా డెమోన్ పవన్ అయినా ఇద్దరు కలిసే ఆడతారు, వాళ్ళు గొడవ పెట్టుకున్నా గెలిచేది అయితే డెమోన్ పవన్, లేకపోతే ఎవరు గెలుస్తారో మరి. ఓకే, అయితే మేబీ అందరూ చెప్తున్నారు కళ్యాణ్ విన్ అవుతాడు అని చెప్తున్నారు, మీరేమంటారు? లైట్ డెమోన్ పవనే విన్ అవుతాడు. డెమోన్ పవన్ విన్ అవుతాడా? ఓకే. సో తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే. సరే, అయితే సంజన గారు రీతుని అన్నారు కదా, క్యారెక్టర్ అనాలిసిస్ చేశారు కదా, ఏమనిపిస్తుంది? అంటే కరెక్టేనా అది అలా అంటాం?
అండ్ వాళ్ళ పర్సనల్ ఇష్యూ కానీ తను బయటికి చెప్పడం తన రాంగ్. సార్ కూడా చూసుకుంటారు ఈ సాటర్డే రోజు. అంటే ఎక్కడో లాస్ట్ టైం అన్నది తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుంది సంజన అని చెప్పేసి అంటున్నారు. అంటే మొన్న కూడా ఒకసారి అంది కదా సేమ్ రీతుని, అందుకని చెప్పేసి డిమాండ్ ని మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరే ఉంటారు మ్యానిపులేట్ చేస్తే తనకి ఏమైనా విన్ అవుతాడు, తనకి ఏం లాస్ అవుతాడు కదా. తను సపోర్ట్ చేస్తుంది కాబట్టి డెమోన్ పవన్ అయినా రీతు అయినా ఆల్మోస్ట్ ఇద్దరు బాగానే ఆడుతున్నారు. ఎవరికి వాళ్ళకి ఉంటుంది బాండింగ్స్, అందరికీ ఉన్నాయి కదా అక్కడ బిగ్ బాస్ లో. సో ఇమాన్యుయల్ కూడా ఇంకా ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు, ఇంకా కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి డిమాండ్ తో గొడవ పడుతున్నాడు. ఎలా అనిపిస్తుంది? అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్. అక్కడ అందరికీ ఉంటది. తనకి ఏంటంటే కెప్టెన్షిప్ వస్తే ఒక వీక్ సేఫ్ అవుతారు. సో అందరూ ఈ వీక్ కోసం గెలవాలని ట్రై చేస్తారు కదా. సో అంటే లాస్ట్ కి వచ్చింది నామినేషన్స్ లో, లేకపోతే ఓటింగ్ ఎక్కడో తగ్గిపోయింది ఇమాన్యుయల్ కి అంటున్నారు. తను అసలు నామినేషన్ కి వెళ్ళొద్దనే కదా కెప్టెన్షిప్ కోసం అందరు ఫైట్ చేసేది. అందుకే అందరూ ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ అయినా తను పాయింట్స్ లేవు తనకి నామినేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళు, అందుకే తను వింటున్నారు. అంటే ఇమాన్యుయల్ సెల్ఫిష్ గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. అట్లే తను కూడా బాగానే ఆడుతున్నాడు. సో అంటే తనుజతో పోల్చుకుంటే అంటే ఫస్ట్ వచ్చిన కాడ నుంచి ఇమాన్యుయల్ కి ఎక్కడో ఫస్ట్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి ఫోర్త్ ప్లేస్ కి పడిపోయారు. ఇమాన్యుయల్ గేమ్ తగ్గిపోతుంది అన్నారు. మీరే ఉంటారు. ఏం లేదు, తను బాగానే ఆడుతున్నాడు. ఇంకా తనుజకి ఏమో ఇంకా ఆల్మోస్ట్ అందరికి ఏం తక్కువైంది, ఇంకా తనే బాగా ఆడుతున్నాడు. డెమోన్ పవన్ కూడా ఇంకా ఫస్ట్ బాగా ఆడుతున్నాడు. సో సంజనాకి ఇమాన్యుయల్ కి గొడవ అయింది కదా, అంటే తక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సంజన గారు వెళ్ళి బర్నీ గారితో మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? లేదు తక్కువ మాట్లాడితే మొన్న ఒక దొంగతనం చేస్తే తను ఎందుకు వెళ్ళి మమ్మీ ఇలా చేయగలని చెప్తాడు. సో మొన్న సంజన అన్న మాటలకు కూడా ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి తీసుకుంటా, ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళు అందరు తీసుకున్నారు కదా అలా అనవుతూ నువ్వు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు అని. అయినా సంజన అంటలేదు కదా సారీ చెప్పంటే నేను ఎందుకు చెప్పాలి, తనే చెప్పాలి అన్నట్టు మాట్లాడు. ఇప్పుడు తను సారీ చెప్తే తను మై మిస్టేక్ వర్డ్స్ అన్నా అని బయటకు వస్తే కదా, తను స్ట్రాంగ్ గానే ఉంటేనే కదా తను అన్న తప్పు కాదని చూపించుకోవడానికి. సో కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఆడుతున్నాడు. హాయ్ అండి. హాయ్ అండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం కదా. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చూడాలనిపిస్తుంది. ఓకే అనిపిస్తుంది. ఓకే ఓకే. అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. మెల్లిగా మాట్లాడాక. ఓకే. సో ఈసారి తనుజ కాకుండా కళ్యాణ్ విన్ అవుతారు అంటున్నారు. మీరేమంటారు? అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళని మనం ఎందుకు వాళ్ళ ఒపీనియన్ కాదనాలా? ఎండ్ ఆఫ్ ద డే విన్నర్ మాత్రం లేడీ టైగర్ తనుజానే రాసి పెట్టుకోవాలి. అంటే తనుజ లేడీ టైగర్ అంటారా మీరు? ఎందుకు లేడీ టైగర్? లేడీ టైగరే. ఓకే. అయితే ఈ వీక్ లో ఆర్మీ కళ్యాణ్ కళ్యాణ్ పడాలా కెప్టెన్ అయ్యాడు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొందరు చెప్పారు డెమాన్ పవన్ తోటి పోటీ పడలేక, డెమాన్ పవన్ తో గొడవ పడుకోలేక, డెమాన్ పవన్ ముందు తగ్గిపోతున్నాడు, డెమాన్ పవన్ ని తీసేస్తున్నాడు చాలా మంది కించపరిచారు. సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ డెమాన్ పవన్ తోనే పోటీ పడి గెలుస్తానని చెప్పి డెమాన్ పవన్ ని ఆపాడు. ఎలా అనిపిస్తుంది? ఈ వర్డ్స్ ఎవరైతే అన్నారో వాళ్ళందరు నోర్లు మూతపడిపోతాయి. కళ్యాణ్ ఎవరు కెప్టెన్ అయినారు కదా, వాళ్ళందరు నోర్లు మూసుకుంటారు. సో అక్కడ ఎవరు నెగిటివ్ కనిపిస్తుంది. ఓకే. అయితే ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు? దివ్య. అయితే ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందంటున్నారు. లేదు కానీ దివ్య అయితే వెళ్ళిపోతుంది. డబుల్ సింగిల్. ఓకే, సింగిల్ ఎలిమినేషన్ దివ్య వెళ్ళిపోద్ది అంటారా? ఓకే, థ్యాంక్ యూ మేడం. కానీ చాలా మంది సంజన అంటున్నారు కదా, మరి సంజన ఎందుకు పోతుంది? అంటే రీతుని కొంచెం క్యారెక్టరేషన్ గా అలా కొంచెం కించపరచడం కదా, ఏం తప్పనలేదు కదా. అంటే నువ్వు డెమోన్ తో కలిసి తిరుగుతున్నావు, అతనితోనే ఉంటున్నావు అని చెప్పేసి కొంచెం కరెక్టే కదా, మనం చూస్తున్నాం, మన కళ్ళు కనిపిస్తలే. కరెక్టే అన్నది, ఏం లేదు. అంటే అలా చెప్పడం కరెక్ట్ కాదు కదండి. అంటే ఒక మనిషిని కించపరచడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు కానీ బేబీ చూపిస్తే చూడటం కరెక్ట్ అంటారా? లైవ్ చూడటంలో ఇవి చేస్తున్నారు కదా, అది కరెక్ట్ అంటారా? ఓకే ఫైన్, అది కరెక్ట్ అనుకుందాం. ఓకే, పిల్లలు చూస్తుంటారు, ఈవినింగ్ ఎపిసోడ్ లో అందరు చూస్తుంటారు. పెట్ మీద లాస్ట్ ఎప్పుడు 3 weeks బ్యాక్ అనుకుంటా తోసేయడం, ఆమెలు ఇవ్వడం, తోసేయడం, ఇది ఓకేనా? బీబీఏ చూపించింది కదా బయటికి, ఇది ఓకేనా? అంటే పిల్లలు ఏం చూడాలా వాళ్ళ నుంచి, అది ఏం తెలుసుకోవాలా? సో అది నెగిటివ్ పాయింట్. సంజన 200% కరెక్ట్. అదే ఈ పాయింట్ లో సంజన గారు కరెక్టే అంటారు. 200% కరెక్ట్. అయితే ఈ పాయింట్ వల్ల సంజన గారికి ఎట్లాంటి ఎఫెక్ట్ పడదంటారా? పడదు, అస్సలు పడదు. ఎందుకంటే మనం చూసుకుంటే సంజనకి చాలా హైప్ ఉంది. రీతుతో పోల్చుకుంటే సంజననే టాప్ లో ఉంది. అయితే సంజన గారు ఏ పాయింట్ మీద టాప్ 5 కి వచ్చే అవకాశం ఉందా? ఉంది, ఈ పాయింట్ హైలైట్ అయింది కదా.
ఈ పాయింట్ వచ్చే ఇంతకు ముందు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఈ పాయింట్ తోని ఇంకా హైప్ అయిపోయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం.